ఈ జగనన్న కాలనీలకి ఏంటండి అక్కడ ఇంటికి 10,000 ఈ మధ్య ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడినానండి. హ్మ్. దురదృష్టం ఏందంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గూడా జగనన్న అంటే కాలనీల ప్రాంతాల వారీగా వేరియేషన్స్ ఉన్నాయా? అంత ఫిక్స్‌డ్ 10,000 ఫిక్స్‌డ్ 10,000 ఫిక్స్‌డ్ ఆ 10,000 విషయంలో నాకు తెలిసి పైన వాళ్ళ అధినేత నుంచి డైరెక్షన్సో లేదా ఇన్‌స్ట్రక్షన్సో హ్మ్. లేదా రిలాక్సేషన్సో తెలీదు గానీ ఇంటికి ఎంఆర్‌పీలు ఏం లేవుగా? ఏం లేదు. మరి ఇంటికి 10,000 ఇచ్చి మీరు పనులు చేసుకోండి అనేసి మేసన్స్ అంటే మేస్త్రీల దగ్గర వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. హ్మ్. సో, ఇక్కడ అనంతపురము, రాప్తాడు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు అనంతపురంలో ఆలమూరు, కొడిమి ఈ 2 జగనన్న కాలనీలలో హ్మ్. ఇళ్ల నిర్మాణము దాదాపు ఒక 60% కంప్లీట్ అయింది. ఆ బ్యాలెన్స్ 40% కంప్లీట్ చేయడానికి హ్మ్. చాలా మందిని అధికారులు తీసుకొస్తున్నారు. హ్మ్. చాలామంది స్వచ్ఛందంగా కూడా వెళ్తున్నారు. మేము చేస్తాం ఆ పని అని. ఇంటికి 10,000 ఇచ్చేవాడు ఉంటే తీసుకొని రండి. హ్మ్. వాడికి పనులు అప్పజెప్పండి అని ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. హ్మ్. నిస్సిగ్గుగా ఒకవైపు రూ. 9,000 ఒక స్క్వేర్ ఫీట్‌కి అమరావతిలో కాంట్రాక్టులు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకిచ్చి అందులో స్క్వేర్ ఫీట్‌కి రూ. 3,000 కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలే స్క్వేర్ ఫీట్‌కి రూ. 665తో పేదలకు పక్కాయిలు నిర్మిస్తున్నటువంటి చిన్న చిన్న మేస్త్రీల దగ్గర కూడా దానికి ఒక రూ. 10,000 అంటే ఒక ఒక ఇంటికి దాంట్లో 1,80,000లో 10,000 అంటే 5%, హ్మ్. 5-6%. రూ. 10,000 ఇవ్వాలి. అందులో ముందే ఇచ్చేయాలి రూ. 10,000 అని ఇటువంటి బిల్స్ క్లియరెన్స్ తర్వాత కాదు ముందరే ఇచ్చేయాలి. ముందే ఇచ్చేయాలి. హ్మ్. అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే హ్మ్. అందిన కాటికి దాచుకో మళ్ళీ నెక్స్ట్ టైం ఈవీఎంలు పనిచేయకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఈవీఎంలతో గెలిచాము. మళ్ళీ ఈవీఎంలు పనిచేయకపోవచ్చు అనే అభిప్రాయంతో వీళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. స్టేట్ వైడ్ టీడీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయ్యి ఉన్నారు. దానికి అనంతపురము రాప్తాడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా అతీతులు కాదు. వాళ్ళు అదే ఒరవడే కొనసాగిస్తున్నారు.